వినాయక చవితి వచ్చిందంటే ఊరూరా ప్రతి గల్లీలో వినాయక మండపాలు వెలుస్తాయి. మండపాల్లో వివిధ రూపాల విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇంతవరకు బాగానే ఉన్న వినాయకుని విగ్రహాలు అత్యధికంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారవుతాయి. మట్టి ప్రతిమలు కొంత పర్యావరణ హితమైన పీఓపీతో చేసిన వాటి నిమజ్జనం ద్వారా నీటి వనరులు సైతం కలుషితమవుతూ ఉన్నాయి. ఫలితంగా నదులు, కాలువలు కాలుష్యం బారిన పడడంతో పాటు వాటిల్లోని జీవరాశులు దెబ్బతింటూ ఉన్నాయి. ఈ దుష్పరిణామాలకు పరిష్కారంగా విజయనగరానికి చెందిన రఘువీర భరద్వాజ్ పర్యావరణ రహిత వినాయక విగ్రహాలను రూపొందించారు. వినాయక ప్రతిమల తయారీలో జియోలైట్ యాక్టివేటెడ్ నానో కార్బన్స్ ఆక్సిజన్ టాబ్లెట్స్ వాడడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని నివారించడంతో పాటు జల కాలుష్యాన్ని అడ్డుకోవచ్చని రఘువీర తెలిపారు. ఇదే విషయాన్ని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సైతం స్పష్టం చేశారని వివరించారు. పర్యావరణ రహితమైన ఈ తరహా ప్రతిమల తయారీకి అయ్యే ఖర్చు కూడా తక్కువేనన్నారు.